ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ శాంతి గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి ఆవిడ తల్లిగారు జయలక్ష్మి గారు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు పూజలు చేస్తూ, ఈశ్వరుడికి పూజలు చేస్తూ, కార్తీక మాసంలో రోజంతా ఉపవాసం ఉంటూ నోములు చేస్తూ, అలాగే అట్ల తద్ది నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రదక్షిణాలు చేసి అక్కడ పూజలు చేస్తూ, అలాగే అన్నవరం వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయిస్తూ, తిరుపతి లోవ తలుపులమ్మ, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ, అలాగే తిరుపతి ఏడుకొండల దేవుడికి పూజిస్తూ ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తున్న హిందూ కుటుంబంలో పుట్టిన శాంతి గారు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా తెలుసుకున్నారు, ఎలా ఆవిడ యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరించారో ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు. అందరికీ కూడా నా వందనాలు. నా పేరైతే శాంతి. మా అమ్మగారి పేరు వచ్చేసి కొప్పిశెట్టి లక్ష్మి, మా నాన్నగారి పేరు కొప్పిశెట్టి నారాయణరావు గారు. వీళ్ళిద్దరికీ కూడా నేను జన్మించడం అయితే జరిగింది. నేను ఒక్కదాన్నే కుమార్తెని. నేను పుట్టిన యొక్క ప్రదేశం కానీ, మా అమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం అంతా కూడా ఒక హిందూ సమాజంతోనే ఉండేది. మొత్తం పూజలు దేవుడి దగ్గర, ఈశ్వరుడికి అదే అట్ల తద్ది, ఇంకా అన్నవరం అని, ఇంకా రకరకాల మొత్తం ప్రతిమల్ని, ఈ యొక్క దేవుల్ని, ఈ యొక్క లోకాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉండేవారు. అలా ఉన్న సమయంలో మా అమ్మగారు ఎప్పుడైతే నేను కడుపులో పడ్డానో అప్పుడు పచ్చకామెర్లు ఉన్నాయని చెప్పారు. నేను పుట్టడం కూడా చాలా కాళ్ళు చేతులు లేకుండా పుడతానని చెప్పారు. అప్పుడు ఆ టైంలో నిజమైన రక్షకుడిని, క్రీస్తు అయిన యేసుక్రీస్తు వారిని మా అమ్మగారు అయితే నమ్ముకోవడం జరిగింది.